ది కేరళ స్టోరీ తోటి దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆ చిత్ర టీము ఇప్పుడు ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ అనే టైటిల్ తోటి కొత్త చిత్రం రాబోతోంది. ఇది మళ్ళీ వివాదాలకి ఆజ్యం పోస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి కేరళ సింగిల్ బెంచ్ గతంలో స్టే విధిస్తే ఇప్పుడు కేరళ డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ చిత్రము సామాజికంగా ప్రజలకి ఉపయోగపడే పరిస్థితుల్లో ఉందా, లేకపోతే కొన్ని వర్గాల మధ్య విభజన పెంచేందుకు ఉపయోగపడుతుందా, దోహదపడుతుందా? ఈ విషయం మనతోటి మాట్లాడడానికి ఆస్ట్రేలియా నుంచి హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు ఉన్నారు. నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. బాబు గారు, ఈ కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ ట్రైలర్ చూసారా మీరు? చూశాను సార్. కేరళ స్టోరీ నేను చెప్తాను సార్. భారతదేశంలో అత్యధిక లిటరసీ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్న రాష్ట్రం కేరళ సార్. 95% మంది 7 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్నవారు అక్షరాస్యులు. భారతదేశంలో సగటున 75% మాత్రమే అక్షరాస్యులు. కేరళ 95% అండి. ఇప్పుడు కేరళ పైన దాడి చేయటానికి వచ్చిన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారు 5-6 ఏళ్ల క్రితం వచ్చి కేరళలో హెల్త్ ఇండికేటర్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ నుంచి మీరు నేర్చుకోవాలి అని చెప్పారండి. ఆ ఉత్తరప్రదేశ్లో 78% ఉందండి లిటరసీ రేట్. దేశంలో మొట్టమొదటిసారిగా 100% లిటరసీ తెచ్చింది కేరళ సార్. దిస్ ఈజ్ ద కేరళ స్టోరీ. ఇప్పుడు ప్రతి 1000 పుట్టుకలు అంటే లైవ్ బర్త్స్ ఉంటాయి కదండి, దాంట్లో కేరళలో 5 మాత్రమే మరణాలు సంభవిస్తాయి. అంటే మాతా శిశు మరణాల సంఖ్య ప్రతి 1000 బర్త్స్కి 5 మాత్రమేనండి. అట్లాంటిది ఉత్తరప్రదేశ్, ఏ ఉత్తరప్రదేశ్ నుంచి అయితే కేరళ మీద దాడి చేయటానికి వచ్చి దిగుతున్నారో అక్కడ 43 అండి 1000కి. అట్లాగే 5 ఏళ్ల కంటే తక్కువ వయసులో చనిపోయే పిల్లలు ఉంటారు చూడండి, 1000కి 8 ఇది కేరళ స్టోరీ. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే పుట్టిన ప్రతి బిడ్డ ఆ 1000లో 5 చనిపోతారు అన్నది పక్కన పెట్టి 5 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారు 5గురే 1000కి చనిపోతున్నారు అన్న వాస్తవాన్ని కన్సిడర్ చేస్తే 77 ఏళ్ళు బతుకుతున్నారండి కేరళలో పుట్టిన వాళ్ళు. భారతదేశంలో సగటున 70 కంటే తక్కువ బతుకుతారండి. ఇది కేరళ స్టోరీ. ఉత్తరప్రదేశ్లో 75,000 సగటున మనిషి సంపాదిస్తాడండి. కేరళలో 2,30,000 సాలీనా సంపాదిస్తారండి. ఇది కేరళ స్టోరీ. ఎవరు ఏం మాట్లాడినా ఈ స్టోరీ ఎక్కడికి పోదండి. పబ్లిక్ హెల్త్ మీద వాళ్ళు పెట్టిన ఎంఫసిస్ ఏదైతే ఉందో, యూనివర్సల్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళు ఏదైతే ఫోర్స్ఫుల్గా దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ చేశారో దాని రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పండి సార్, కేరళ స్టోరీ 2 కాదండి అది. ఇప్పుడు ఇది రైట్ వింగ్ ఎజెండా స్టోరీ నెంబర్ 14 అండి. ఇది మధ్యలో పేర్లు అటు ఇటు మార్చచ్చు. దాన్ని మీరు కాశ్మీర్ తీసుకురావచ్చు, బెంగాల్ ఫైల్స్ అనొచ్చు, లేకపోతే పద్మావత్ అనొచ్చు, లేకపోతే చావా అనొచ్చు, లేకపోతే రజాకార్ జెనోసైడ్, సైలెంట్ జెనోసైడ్ అనొచ్చు. ఇప్పుడు సైలెంట్ జెనోసైడ్ అన్నదేమో తుస్సుమన్నది సినిమా. హైదరాబాద్ మీద చాలా ట్రై చేశారు దాన్ని ప్రాఫిట్ పొందుదామని. కాశ్మీర్ ఫైల్స్ మటుకు 25 కోట్లు పెడితే 300 కోట్లు వచ్చినాయి. సో ఇదొక నైస్ మోడల్ అని అనుకుని ఈ చెత్త ఉద్దేశాలతో చాలామంది సినిమా వాళ్ళు పొలిటికల్ పార్టీస్ ఎజెండాకి అలైన్ అయ్యి దిగారండి. అంటే బిజినెస్ మోడలా లేకపోతే పొలిటికల్ మోడలా? దీన్ని ఏమనుకోవాలి? పొలిటికల్ నేరేటివా? రెండు అండి. ఇట్ ఈస్ బిజినెస్ మోడల్ అండ్ పొలిటికల్ ఎజెండా. అందుకనే కేరళ స్టోరీ రాగానే ప్రధానమంత్రి గారు కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం రైజ్ చేస్తుంది అన్నారు. ఏంటండి ఆ ముఖ్యమైన విషయం?
32,000 మంది కేరళలో పుట్టిన మలయాళీ ఆడవారు, హిందూ ఆడవారు, కొంతమంది క్రిస్టియన్లు, ముస్లింలు వాళ్ళని ఎరవేసి పట్టుకుంటే లొంగిపోయి పెళ్లి చేసుకుని వాళ్ళ బిడ్డలు కంటాం, వాళ్ళు ఫోర్స్ చేస్తే బీఫ్ తింటాం, వాళ్ళు తీసుకెళ్తే ఐసిస్లో చేరటానికి మిడిల్ ఈస్ట్కి వెళ్ళటం. ఇది కదండి స్టోరీ. అందరు ముస్లింలు కాదు, ఐసిస్ తీవ్రవాదులు. ఐసిస్ తీవ్రవాదులు. ఇప్పుడు ఇది ఒక పొలిటికల్ నెరేటివ్, ఒక పొలిటికల్ ఎజెండా. దాంట్లో కొన్ని విషయాలు సినిమాలో, కొన్ని విషయాలు బయట యూట్యూబ్లో ఈ పార్టీల రిప్రజెంటేటివ్స్ దిగి తాము పార్టీ తరపున మాట్లాడుతున్నాం అని చెప్పకుండా ఒక నెరేటివ్ లాంచ్ చేయి. నేను ఇప్పుడు మీకు చెప్తాను సార్. ఇప్పుడు బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అన్నారు కదా, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అన్నారు కదా. అవును. వాట్సాప్ రియల్ ఇన్సిడెంట్ అంటే వాట్సాప్లో రావటం రియాలిటీ. 2010లో, ఇది 2026, 2010లో అసలు ఆశ్చర్యపోతారండి. ఏం చెప్పారంటే వాట్సాప్లో ఒక బ్రాహ్మణ యువతిని పెళ్లి చేసుకుని ముస్లింగా కన్వర్ట్ చేస్తే 5 లక్షలు పొందొచ్చు మీరు అని, ఒక సిక్కు యువతిని మీరు పెళ్లి చేసుకుంటే 7 లక్షలు పొందొచ్చు అని. పాపం వాళ్ళేం తప్పు చేశారో, బుద్ధిస్ట్ యువతిని మీరు పెళ్లి చేసుకుని కన్వర్ట్ చేస్తే 1,50,000. ఇది పిఎఫ్ఐ పేరుతో ఈ ఆఫర్ ఉంది అని వాట్సాప్లో దురుద్దేశపూరితంగా ఒక అబద్ధపు దుర్మార్గపు అనౌన్స్మెంట్ని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేశారండి. ఎవరు చేసి ఉంటారు? ఎందుకు చేసి ఉంటారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేశమంతా కూడా ముస్లిం మగవారు ముఖ్యంగా హిందూ ఆడవారిని లోబర్చుకుని పెళ్లి చేసుకుని మతం మార్చి వాళ్ళతో బిడ్డలు కనాలని, వాళ్ళని ఐసిస్లో చేర్పించడాన్ని తీసుకెళ్లాలని. దీంట్లో 32,000. ఈ మ్యాటర్ కోర్టుకు వెళ్ళింది అందరికీ తెలుసు. వెళ్ళినప్పుడు ఈ విషయంలో, కేరళ విషయంలోనూ అంతకు ముందు ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని కోర్టు అడిగితే మాకు అటువంటి రుజువులేమీ లేవు, ఏ లవ్ జిహాద్ అన్నది జరగట్లేదు. ఇప్పుడు జిహాద్ అన్నది ఏంటి? దాన్ని ప్రేమకి లింక్ చేసి లవ్ జిహాద్ అన్న పదాన్ని కాయిన్ చేసి ముస్లిం పాపులేషన్ మీదకి లాంచ్ చేస్తున్నారు పొలిటికల్ రైట్ వింగ్ హిందూ ఎజెండా ఇది. ఇకపోతే ఈ నేషనల్ ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీయే కాకుండా ప్రభుత్వం కూడా లేదు, అటువంటిది ఏమీ లేదు అని చెప్పింది. సో ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ ఎజెండా, ఇట్ ఈస్ అ పొలిటికల్ పార్టీ ఎజెండా. ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? మీరు ఇప్పుడు నేను ఇది ఈ హిందూ రైట్ వింగ్ ఎజెండా ఫిల్మ్స్ అన్న వాటిల్లో ఇది 14, 15 అవుతుంది. కేరళ స్టోరీ 2 కాదండి, ఇది నంబర్ 14 or 15. ఇది ఒకసారి సినిమా రిలీజ్ అయితే మీకు ఎక్కడ ఎలక్షన్లు ఉంటాయో తెలిసిపోతుంది. ఎలక్షన్లకి కొన్ని నెలల ముందు తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడ ఒక చోట ప్రతిసారి ఏదో ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది కదా. అంటే ఆ రాష్ట్రంలో జరగదుగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద తీయలేదుగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లేదు, ఎలక్షన్ లేదు, ఇప్పుడు 3 ఏళ్ళ దాకా రాదు. కేరళలో ఎలక్షన్ రాబోతుంది, తమిళనాడులో వస్తుంది, బెంగాల్లో ఉంటుంది. సినిమాలు తీసేయి, రిలీజ్ చేసేయి. తెలంగాణలో సినిమా ఎప్పుడు రావాలి? రజాకార్ సినిమా తెలంగాణలో ఎలక్షన్కి ముందు రావాలి. చూడండి ఒకసారి రిలీజ్ టైం లైను, దాని తర్వాత ఎన్ని నెలలకి ఎలక్షన్ అన్నది చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది సార్. ఇకపోతే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అన్నప్పుడు కోర్టు తిట్టినాక ఆ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని తీసేస్తున్నారే, ఎందుకంటే వాస్తవాలు లేవు కాబట్టి. కేరళ స్టోరీ 1 మీరు చెప్పేది, కేరళ స్టోరీ మొదటిది రిలీజే కాలేదు, దాంట్లో స్టాటిస్టిక్స్ రావడానికి టైం పడుతుంది కదా సార్. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా
ఇది ఒక పొలిటికల్ పార్టీ, ఒక ఎజెండా ఉన్న వాళ్ళు కాదు. యునైటెడ్ నేషన్స్, డిఫరెంట్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ రివీల్ చేసిన డేటా ఏంటంటే సార్, ప్రపంచవ్యాప్తంగా ఐసిస్లో చేరటానికి 40,000 మంది వెళ్ళారు అని. ప్రపంచవ్యాప్తంగా 40,000 మంది. వారిలో ముఖ్యంగా ఎక్కడి నుంచి వెళ్ళారు? యూరప్ నుంచి ఒక 3 నుండి 4,000 మంది వెళ్ళారు. యూరప్ అంటే అది ఫ్రాన్స్ కావచ్చు, యూకే కావచ్చు, వాళ్ళల్లో కొంతమంది పట్టుబడ్డారు. వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చారు. ఆ దేశాలకు తీసుకొచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకు. భారతదేశం నుండి ఎంతమందిని అరెస్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నారు? 16 మందిని అరెస్ట్ చేశారు. భారతదేశం నుండి ఎంతమంది ఐసిస్లో చేరటానికి మన దేశం వదిలి అక్కడికి వెళ్ళారు అని అంటే 100 కంటే తక్కువ ఉన్నారు. ఎక్కడ 32,000, ఎక్కడ 100? సరే, వీళ్ళు ఏమంటున్నారు? ఆడవాళ్ళని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళి పిల్లల్ని కంటున్నారు అంట. ఇది ఒక లార్జర్ ఎజెండా. లార్జర్ ఎజెండా ఏంటి? ప్రధానమంత్రి గారు మర్చిపోవద్దు, హమ్ 5 హమారే 25 అన్నాడు. అంటే ముస్లిం భర్త, తనకి 4 భార్యలు, వాళ్ళకి 20 మంది పిల్లలు ఉంటారు, ఒక్కొక్కళ్ళకి 4, 5 పిల్లలు పుడతారు అన్న ఒక రాంగ్ స్టాటిస్టిక్ని ప్రధానమంత్రి గారే దేశం మీదకి వదిలారు ఎలక్షన్ క్యాంపెయిన్. సగటున హిందూ కుటుంబంలో, సగటున ముస్లిం కుటుంబం ఎంతమంది భార్యలు ఉన్నారు ప్రతి హిందూ మగవాడికి, ఎంతమంది భార్యలు ఉన్నారు ప్రతి ముస్లిం మగవాడికి, సగటున యావరేజ్ నంబర్స్ ఏంటి అని చూసుకోండి. వీళ్ళు చెప్తున్నారు కదా హమ్ 5 హమారే 25 అని. అంటే ప్రతి హిందూ ముస్లిం కుటుంబం నుండి 20 మంది పిల్లలు వస్తున్నారని. అంటే ప్రతి భార్య, వాళ్ళ లెక్క ప్రకారం ప్రతి భార్యకి 5 పిల్లలు ఉంటున్నారు. ఏది 4 భార్యలు ఉంటే 20 మంది పిల్లలు పుడుతున్నారంటే 5 పుడుతున్నారు ప్రతి ఒక్క యువతికి, ప్రతి ఒక్క భార్యకి. వాస్తవాలు ఏం చెప్తున్నాయండి? ఈ అబద్ధాలను పక్కన పెట్టేసి వాస్తవాలు ఏంటి చూడాలి. వాస్తవాలు ఏంటంటే, సగటున హిందూ కుటుంబంలో ఒక భార్య, ఒక భర్త, 1.9 పిల్లలు పుడుతున్నారు. అంటే రీప్లేస్మెంట్ లెవెల్ కంటే కొంచెం తక్కువలో. ఒక ముస్లిం కుటుంబంలో ఒక భర్త, ఒక భార్య, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు, ఒక యువతి ఎంతమంది బిడ్డలను కంటుందంటే 2.3 కంటుంది. 50 ఏళ్ల క్రితం 4 అవ్వచ్చు, ఇవాళ 2.3. అంటే ఏం జరిగింది? ఆడవాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ కాంట్రసెప్టివ్ అన్నారు. ఏ మేరకు ఆడవారు చదువుకుంటారో ఆ మేరకు ఎంతమంది బిడ్డలను కనాలి అన్నది వాళ్ళు నిర్ణయించుకుంటారు. బహుభార్యాత్వం విషయం ఇది తెలుసా అండి? బహుభార్యాతత్వం విషయంలో 1.9 is the Muslim number. Do you know what the Hindu number is? 1.3. ముస్లింలకి అది నిషిద్ధం కాదు, హిందువులకి అది పర్మిటెడ్ కాదు. భార్య ఒప్పుకుంటే తప్పిస్తే, మొదటి భార్య ఒప్పుకుంటే తప్పిస్తే. బహుభార్యాత్వం స్టాటిస్టిక్స్ 1.3 వర్సెస్ 1.9. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఈ అబద్ధాలన్నీ ఎందుకు చెప్తున్నారు? ఎవరిని భయపెట్టడానికి? ఎందుకు భయపెట్టడానికి? ఒక్కసారి భారతదేశం పక్కకెళ్ళి యూరప్లో ఏం చేస్తున్నారో చూడండి. అది హిందూ రైట్ వింగ్ పార్టీలు కాదు, అక్కడ క్రిస్టియన్ రైట్ వింగ్ గ్రూప్స్. ఇప్పుడు యూరప్ ఉంది, యూరప్ని యూరేబియా అంటున్నారు. యూరప్ని అరబ్బులు కాన్క్వర్ చేసేసి నంబర్లు పెంచేసి యూరప్ను అరేబియా చేస్తున్నారు, ముస్లిం ప్రాంతంగా మార్చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని రానివ్వద్దు, వీళ్ళకి ఓటు వేయద్దు, అవకాశం ఉంటే వీళ్ళ ఓటు హక్కు పీకేయండి అంటున్నారు.
భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు. యూరప్లో ఆ మాటలు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలే భారతదేశంలో కూడా మాట్లాడుతున్నారు. బాబు గారు, పొలిటికల్ ఎజెండా. నేను ఇదొక్కటి కంప్లీట్ చేస్తాను. ఈరోజు భారతదేశంలో ఈ గణాంకాలు, సెన్సస్ నంబర్సు, మనం సెన్సస్ జరిపి చాలా కాలమైంది. వి మిస్డ్ వన్ సెన్సస్. కానీ మనం గనక ఈ నంబర్స్ని చూసుకుంటే వీటిల్లో ట్రైబల్స్ని అడగకుండా ట్రైబల్స్ని కూడా హిందూస్ అని లెక్క వేశారు. ట్రైబల్స్ని అడగల, వాళ్ళ మతం వేరే, కానీ వాళ్ళని కూడా హిందువులు అన్నారు. అన్నాక 79% మంది భారతదేశంలో హిందువులు ఉన్నారు అని చెప్పారు. ప్రజెంట్ 1.93 రీప్లేస్మెంట్ నెంబర్ కంటే తక్కువ ఉన్న రీప్రొడక్షన్ నెంబర్స్ ప్రకారం 2050లో హిందువుల సంఖ్య 75% అవుతుంది. ఇవాళ 79% నుండి 75% అవుతుంది. ముస్లింలు ఇవాళ 14 నుండి 16% అంటున్నారు. వాళ్ళు 2050కి ఈ 2.3 ఉంది కదా, దాని ప్రకారం వాళ్ళు 20% కంటే కొంచెం తక్కువలో ఉంటారు. వీళ్ళు ఏం ఇది ఒక రేషియో చెప్తున్నారు? చెబుతున్నారు. చదువురాని జనాలకి మీరు చూస్తూ ఉండండి, భారతదేశం ముస్లిం దేశంగా మారిపోతుంది అని చెప్తారు. అవును, 2047 కల్లా. అబద్ధం కదా. నేను ఇప్పుడు చెప్పా కదా నంబర్లు. హ్మ్. నేను నంబర్లు చెప్తున్నాను. ఎవరి నంబర్లు ఇవి? ప్రభుత్వం నంబర్. వాళ్ళు చెప్తున్న నంబర్లు ఎవరివి? సినిమా డైరెక్టర్ల నంబర్, పొలిటికల్ పార్టీల నంబర్. ఇప్పుడు భారతదేశము ముస్లిం దేశంగా మారటం అన్న ఐడియా చాలా డేంజరస్ ఐడియా. కానీ అట్లా మారట్లేదు అని చెప్తున్నాను నేను. హ్మ్. అట్లా మార్చడానికి ఎవరు ప్రయత్నం చేసినా అది భారతదేశం యొక్క ఉనికిని దెబ్బతీసే ప్రయత్నం, దాన్ని ఎదుర్కోవాలి. ఎట్ ద సేమ్ టైం భారతదేశాన్ని హిందూ దేశంగా మారటాన్ని కూడా ఎదుర్కోవాలి. ఎందుకంటే భారతదేశం ఏమిటి అన్నది రాజ్యాంగం చెప్తుంది, పొలిటికల్ పార్టీగా. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇది లౌకిక దేశం, లౌకికవాద దేశం, లౌకిక రాజ్యం. లెట్ us బి క్లియర్, ఇది లౌకిక రాజ్యం అంటే. రేపో ఎల్లుండో భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తాము, రాజ్యాంగాన్ని మారుస్తాము అని అంటే అది దేశ వ్యతిరేక చర్య అవుతుంది. రేపో ఎల్లుండో లేకపోతే 25 ఏళ్లలో భారతదేశాన్ని మేము ముస్లిం దేశంగా మారుస్తాము అంటే అది దేశ వ్యతిరేక చర్య అవుతుంది. రాజీవ్ గాంధీ మిజోరాం పోయి నేను దీన్ని క్రిస్టియన్ స్టేట్గా మారుస్తాను అనటం దేశ వ్యతిరేక చర్య అవుతుంది. రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, అప్పుడు యునైటెడ్ కదా, ఆంధ్రప్రదేశ్లో దేవుడి రాజ్యాన్ని తీసుకొస్తాను అన్నాడు. నో, దేవుడి రాజ్యాన్ని తీసుకురావడానికి దేవుడికి స్థానం లేదు దేశంలో, రాజ్యాంగంలో లేదు. ఎవరింట్లో వాళ్ళకు ఉండొచ్చు. ఇది అంతా కూడా బైబిల్ పట్టుకుని ప్రచారాలు చేయటము, గీతను పట్టుకుని ప్రచారాలు చేయటము, పిల్లలందరికీ ఫోర్సిబుల్గా గీతని నేర్పిస్తానంట, ఇవన్నీ కూడా భారతదేశానికి వ్యతిరేకం. బాబు గారు, కాకపోతే ఇప్పుడు కేరళ స్టోరీ లో ప్రధానంగా చూపిస్తుంది అంటే 1 ప్రకారం, 2 అనేది ఓన్లీ ట్రైలరే చూసాము. అయితే 1కి కంటిన్యూగా ఇది సిరీస్ లాగా కనిపిస్తుంది మనకి, సీక్వెల్ కాబట్టి. సార్, నేను 2 అందులో ట్రైలర్ చూశాను చూపించింది సార్. ఏంటంటే కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులు హిందువుల్ని ఐసిస్లోకి మారుస్తున్నారు, ఐసిస్కి పంపిస్తున్నారు అనేది ఆరోపణ. అంటే మీరేమంటారు? ఇది ఎగ్జాగరేట్ చేసి చూపిస్తున్నారంటారా, అసలు ఏమాత్రం వాస్తవం లేదంటారా మీరు? చెప్పాను కదా సార్, ఈ నెంబర్స్ 40,000 మంది ఐసిస్లో చేరారు బయట దేశాల నుండి. ఐసిస్ ఎక్కడ పుట్టింది? ఇరాక్లో పుట్టింది, సిరియాలో పెరిగింది. అంటే దాని అర్థం ఇరాకు, సిరియా వాసులు కాని వారు ఎంతమంది బయట దేశాల నుండి వెళ్ళారు? 40,000 మంది వెళ్ళారు. వారిలో భారతదేశం నుండి 100 మంది కూడా వెళ్ళలేదు. వారిలో 16 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళకు ఈ కొకిరాయి నంబర్స్ ఉన్నాయి చూడండి, ఒక్కొక్కళ్ళు 4 పెళ్లి చేసుకుంటున్నారు.
కాకి లెక్కలు. కొక్కిరాయి మాటలండి, కాకి లెక్కలు కాదు. ఇది కావాలని దురుద్దేశపూర్వకంగా నేను ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాను కదా సార్. సో ఈ అబద్ధపు ప్రచారాలు చేయటము, భారతదేశంలో ముస్లింలు పొలోమని పోయి ఐసిస్లో చేరి అక్కడ యూదులపైన వేరే వాళ్ళపైన దాడులు చేయటానికి వెళ్తున్నారు అని అంటారు. ఒకటి చెప్పండి నాకు, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కానీ ఆ కాన్ఫ్లిక్ట్ కానీ వచ్చినప్పుడు ఇస్రాయెల్ ఆర్మీలో చేరతామని లైన్ కట్టిన వేలాది మంది ఉత్తర భారతదేశంలో వారు ఏ మతస్థులు అంటారు? వాళ్ళు కదా ఓపెన్గా వెళ్ళింది, ఏదైనా కానీ నేను వచ్చి ఇజ్రాయిల్కి వచ్చి మీకోసం పనిచేస్తాను. అసలు బయట దేశం, పరాయి దేశము సైన్యంలో చేరతానని భారతీయులు అనొచ్చా? లైన్ కట్టుకుని ఉన్నారే కొన్ని వేల మంది కదా, నాకు ఉద్యోగం ఇస్తావా, నాకు జీతం ఎంత ఇస్తావు అంటూ. అంటే మర్సనరీస్ భారతదేశం నుండి ఓపెన్గా నేను చేరతాను అన్నది ఇజ్రాయెల్ ఆర్మీలో చేరతామని, ఐసిస్లో. ఈ మీరు ప్రశ్న అడిగేశారు నన్ను, దాంట్లోనే సమాధానం ఉంది. ఇది ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి, ఒక భయం సృష్టించడానికి. కానీ వాస్తవాల ఆధారంగా అన్నప్పుడు ఎక్కడో కొంచెమన్నా లింక్ ఉండాలి కదండి. నేను ట్రైలర్ చూశానండి, బీఫ్ని ఫోర్సబుల్గా తినిపిస్తున్నారు అమ్మాయితో. అది ఈ కేరళ స్టోరీ 2లో నేను అనుకుంటా. చేతులు కట్టేసి నోట్లో బీఫ్ పెడుతున్నారు. కేరళ వెళ్ళారండి వీళ్ళు ఎవరైనా? నేను చాలాసార్లు వెళ్ళాను. కేరళలో 54% మంది హిందువులు ఉన్నారు, 26% మంది ముస్లింలు ఉన్నారు, 18% మంది ఏమో క్రిస్టియన్లు ఉన్నారు, మిగతా వారు నాస్తికులు ఉన్నారు. అన్ని హోటళ్లలో బీఫ్ కర్రీ ఉంటుందండి, పరాఠాతో తింటారండి వాళ్ళు. నా ప్రాబ్లం బీఫ్తో కాదు, నా ప్రాబ్లం వాళ్ళు కొబ్బరి నూనెతో చేస్తారు, నాకు రుచించు. మనం తినే నూనె వేరు, వాళ్ళు తినే నూనె వేరు. బిర్యానీలో కూడా కలుపుతారు కొబ్బరి, బిర్యానీలో కూడా కొబ్బరి కలుపుతారు అక్కడ. కరెక్ట్ సార్. ఈ జోక్ అపార్ట్, అక్కడ కేరళలో దేశంలో అత్యధికంగా నాన్ వెజిటేరియన్ తినే రాష్ట్రాల్లో కేరళ ఉందండి. వాళ్ళు బీఫ్ తింటారండి, హిందువులు కూడా తింటారండి. ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ లేవు, కానీ అక్కడ ఎవరు బీఫ్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయట్లేదండి. ఈ సినిమా తీసిన ఆయన నార్త్ ఇండియా నుంచి వచ్చాడండి, సింగ్ గారు. దాన్ని డైరెక్ట్ చేసిన ఆయన సేన్ గారండి. కేరళలో కాలేదండి. ఇప్పుడు నేను మీకు తమాషా విషయం చెప్తాను. ఒకటేమో కోర్టులు గద్దిచ్చి అడిగితే ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఫ్యాక్ట్స్ ఇవి అని చెప్పి 32,000 మంది అని స్టోరీ గాల్లో వదిలి చెప్పిన వాళ్ళు అది విత్డ్రా చేసుకున్నారు ఆ క్లెయిమ్. సో ఇది నాట్ ఎ డాక్యుమెంటరీ, ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఒప్పేసుకున్నారు. ఫిక్షనలైజ్డ్ అంతే కదా. ఇప్పుడు ఫిక్షనలైజ్డ్ అయితే గుజరాత్ ఫైల్స్ అని తీస్తే ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు పాపం ఆవిడ బిల్కిస్ బాను గారు జస్ట్ అన్ ఆర్డినరీ హౌస్ వైఫ్. వాళ్ళ ఇంటి నుండి పాలు పోస్తూ ఉండేవాళ్ళు చుట్టుపక్కల ఇళ్ళకి. ఆ బస్తీలో ముస్లింలు హిందువులు కలిసే ఉన్నారు. ఈ గోధ్రా తర్వాత అల్లర్లలో 2,000 మంది గుజరాత్లో చనిపోయిన టైంలో వీళ్ళ ఇంటిపైకి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళే దాడి చేసి ఈమె కళ్ళ ముందే ఆమె తల్లిని రేప్ చేసి చంపేసి, బిల్కిస్ బాను కూతురు 3 ఏళ్ల బిడ్డ అనుకుంటా, 4 ఏళ్ల బిడ్డ, ఈ తల్లి ముందే కళ్ళ ముందే తల పగలగొట్టేసి రాళ్లతో ఈమెను చెరిచి వెళ్ళారండి. చేసిన 7-8 మందికో చాలా కష్టం మీద శిక్ష పడితే వాళ్ళని గుడ్ బిహేవియర్ మీద వదిలారండి. అంటే భారతదేశ చట్ట ప్రకారం వాళ్ళ మినిమం సెంటెన్స్ వాళ్ళు అండర్గో అయిన తర్వాత
క్యారెక్టర్ రెఫరెన్స్ మీద వాళ్ళని బయటకు పంపించాం. ఇంతవరకు చట్ట ప్రకారమే చేశాం. క్యారెక్టర్ రెఫరెన్స్కి జస్టిఫికేషన్ ఏం చెప్పారంటే వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి అని చెప్పి. దీన్ని సినిమా తీయచ్చండి. వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళని బీజేపీ నాయకులు వీరతాడు వేసి మెడలో దండలు వేసి స్వీట్లు పంచి ఆహ్వానించారు. ఇప్పుడు దీని మీద సినిమా తీస్తే ఎట్లా ఉంటుంది? తీయకూడదు. అందరు హిందువులు ఇట్లా ఉండరు, అందరు బీజేపీ వాళ్ళు ఇట్లా ఉండరు. వికృతంగా ప్రవర్తించిన కొంతమంది స్టోరీ తీసుకొచ్చి మీరు దీన్ని సార్వజనీనం చేసి సమాజంలో అలజడి సృష్టించటం అన్నది దుర్మార్గం, అది ఇల్లీగల్, ఇట్స్ క్రిమినల్. బాబు గారు, ఇప్పుడు ఇప్పుడు నేను ఆర్ట్ చెప్పాను ఫ్రీడమ్ అనే కదండి. పాయింట్ కూడా ఒకటి ఉంది కదా, ఆర్ట్ ఫ్రీడమ్. ఆర్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19లో మన దేశంలో, మన రాజ్యాంగంలో ఉంది. ఆర్టికల్ 25లోనేమో ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ ఉంటుంది, ఫ్రీడమ్ నాట్ టు హ్యావ్ ఎ ఫెయిత్ కూడా ఉంటుందండోయ్. అట్లాగే నంబర్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. 19(2) ఏం చెప్తుందో చూడు ఒకసారి. అది అన్రిస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ కాదు. నువ్వు ఆర్ట్ ఫామ్ యాంగిల్లో, ఆర్టిస్టిక్ యాంగిల్లో, ఆర్ట్ ఫామ్ యాంగిల్లో ఆర్ట్ ఫ్రీడమ్. ఆర్ట్తో సంబంధం లేదు సార్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది ఆర్ట్ కాకపోతే నాకు ఫ్రీడమ్ ఉండకుండా పోదు. అది ఆర్టో కాదో నిర్ణయించేది ఎవడు? మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అ ఫండమెంటల్ థింగ్. దాంట్లో ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అంటారు. ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా అబద్ధం చెప్పి కోర్టు కోప్పటిదాకా పీకేసిన ఇది విత్ ఎ క్లియర్ ఎజెండాతో వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అంటే 19(2) తీసుకొస్తారు. 19(2)లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి. ఇప్పుడు నేను ముఖ్యమైన విషయం మీకు చెప్తాను. వై కేరళ 2? నేను ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అడ్వకేట్ నండి. నేను ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఫండమెంటల్. నేను ఒప్పుకోను అనటానికి హక్కు లేకపోతే సమాజాలు కుళ్ళిపోతాయి. ఇది నిజం కాదు అని చెప్పే స్వేచ్ఛ లేకపోతే అబద్ధాలే రాజ్యం వెళ్తాయి. కానీ ఇది నిజం కాదని ఒప్పుకున్నాక, ఇది ఓన్లీ ఫిక్షన్ అని అన్నాక, దీని పర్యవసానాలు సమాజంలో అలజడి సృష్టిస్తాయి అని తెలుసుకున్నాక కరెక్టివ్ స్టెప్స్ తీసుకోకపోతే ఎట్లా అన్నది మొదటి. బట్ ద పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ, స్టోరీ ఏంటండి? కేరళ స్టోరీ నంబర్ 2. ప్రొడ్యూసర్ సింగ్ గారు, డైరెక్టర్ సేన్ గారు, ఇద్దరు మలయాళీలు కాదు, ఇద్దరు సౌత్ ఇండియన్స్ కాదు, నార్త్ నుంచి వచ్చారు. ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. తెలుసు కదా సార్ మీకు? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 32,000 మంది ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళతో బీఫ్ తినిపించి వాళ్ళతో బిడ్డలు కని చేశారు, మేము చూపిస్తామన్నారు కదా. 30 మంది ఆడవారిని తీసుకొచ్చారు. వాళ్ళల్లో ఒక్కరు కూడా కేరళ నుండి రాలేదు. ఒక్కరు కూడా. ఎంత దుర్మార్గపు అబద్ధము, ఎంత డేంజరస్ గేమ్ వాడుతున్నారు వీళ్ళు. సౌత్ ఇండియాలో హిందూ ముస్లిం క్లాషెస్ ఇంతకుముందు ముస్లిం పాలకులు ఉన్న చోట కొన్ని చోట్ల ఉండింది. కానీ చదువు రావటంతో, రెండు వైపులా చదువు రావటంతో, పొలిటికల్ లీడర్షిప్, ఫ్రెండ్షిప్ని క్రియేట్ చేయటంతో ఆ డేంజరస్ సిచ్యువేషన్ తగ్గిపోయింది. నేను పెరిగింది ప్రతి సంవత్సరము 2-3 కమ్యూనల్ వైలెన్సెస్, వినాయక చవితికి, రంజాన్కి, బక్రీద్కి మాకు సెలవులు వచ్చాయి స్కూల్కి. ఎందుకు అనంటే హిందూ ముస్లిం దంగాలు, హిందూ ముస్లిం కొట్లాటలు జరిగాయి. ఇప్పుడు చాలా ఐక్యతగా ఉంటున్నారండి. అప్పటికిప్పటికి మారింది కదా బాగా. ఇవాళ లేవే హైదరాబాద్లో. ఎన్టీ రామారావు గారు, ఆయన గురించి మీరు ఏదైనా అనొచ్చు, ఆయన వచ్చాడు, పొలిటికల్ లీడర్స్ని, రిలీజియస్ లీడర్స్ని అరెస్ట్ చేశాడు, లోపల పెట్టాడు. లా అండ్ ఆర్డర్. అవును, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే కాదు, ఎవరు చేయిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ రాలేదు. ఏ టైప్ ఆఫ్ పీపుల్ని ఆ రోజు అరెస్ట్ చేశారో ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఇవాళ సినిమాలు తీస్తున్నారు.
కాబట్టి వీళ్ళని ఆపాలి, కాబట్టి అబద్ధాలు ప్రచారం చేయకూడదు. ఇంతకంటే అందమైన విషయం ఉంటుందండి భారతదేశంలో. కనీసం 10 మతాల వారు సామరస్యంగా ఉంటూ ఉన్నారు. మధ్య మధ్యలో ఇట్లాంటి ప్రొవొకేషన్, మిస్చీఫ్ లేనప్పుడు లార్జ్గా ఓకేగా ఉన్నారు. లార్జ్గా, నాట్ ఆల్వేస్. భారతదేశంలో చాలా కాలం హిందూ ముస్లిం గొడవలు వస్తూనే ఉన్నాయి. దాన్ని తగ్గించారు, దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయటానికి ఒప్పుకోకూడదు. కేరళ స్టోరీ 2 అన్నది అబద్ధాల మీద నిర్మించబడింది. నేను మీకు వాస్తవాలు చెప్పాను, ప్రభుత్వ గణాంకాలు చెప్పాను. నేను 100 మంది కూడా లేరు ఐసిస్కి వెళ్ళిన వాళ్ళు. మరి 100 మంది కూడా లేనప్పుడు 32,000 మందిని అబ్డక్ట్ చేసి అక్కడికి తీసుకెళ్తే ఇక్కడ లేని వాళ్ళు అక్కడ ఉండాలిగా, అక్కడ చూపించు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రతి ముస్లిం మగవాడు 4 ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నాడా? అంటే 32,000 మంది ఆడవాళ్ళని 4 ఆడవాళ్ళకు ఒక భర్త చొప్పున నీ లెక్క ప్రకారం 8,000 మంది మగవాళ్ళు, 32,000 మంది ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా. 40,000 మంది కేరళ నుండి అక్కడికి వెళ్ళారు కదా, నువ్వు చెప్పిన దుర్మార్గపు అబద్ధం బేసిస్. కేరళ ప్రభుత్వం కూడా ఖండించింది ఆ కేరళ స్టోరీలో వచ్చిన డేటాని. ఇప్పుడు క్రియేటింగ్ డిస్టర్బెన్స్ అమంగ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అన్నది కూడా భారతదేశపు చట్టంలోనే ఉంది కదండి. ఇప్పుడు ఒకరి పట్ల మీరు ద్వేషం క్రియేట్ చేసిన కారణంగా సమాజంలో సామరస్యం తగ్గుతుంది. భారతదేశం అన్నది ఒక స్వప్నం. ఎంతో కాలం ఒక మతస్థులు వేరే మతస్థులను అణిచివేశారు. హిందువులు రాకముందు ఎవరు ఉండేవారు? బౌద్ధులు కాదు. మీరు తవ్వుతూ ఉంటే కృష్ణా నది తీరానంతా కూడా బౌద్ధ ఆరామాలు బయటకు వస్తూ ఉన్నాయి, వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇవాళ బౌద్ధులు ఎక్కువ మంది ఎందుకు లేరు? మీరు పుస్తకాలు చదివితే, శంకర విజయమే చదివితే ఎన్ని వేల మంది బౌద్ధుల్ని చంపించాము డిబేట్లో ఓడిపోతే అని చెప్పారు. డిబేట్లో ఓడిపోతే చంపేస్తారండి, దాని మీద సినిమా తీస్తారా? ఇప్పుడు అంతమంది బౌద్ధులు మాయమైపోయి హిందువులు వచ్చారు. హిందువుల మీద దాడి చేసి కొన్ని ప్రాంతాల్లో హిందువుల కోఆపరేషన్తోనే, యాక్టివ్ కోఆపరేషన్తోనే ముస్లింలు రాజ్యం వెళ్ళారు. తర్వాత క్రిస్టియన్లు వచ్చారు, వాళ్ళందరినీ అణిచివేయాల, వాళ్ళ ఎజెండా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. ఇదంతా పాలకులు చేసిన దుర్మార్గం. ఆర్డినరీ పీపుల్ బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు శివాజీ మహారాజు ఉన్నారండి, ఛత్రపతి శివాజీ. ఆయన సైన్యంలో ముస్లిం అధికారులు ఎంతమంది ఉన్నారు? చావా సినిమా తీసి శివాజీ మహారాజు అప్పర్ కాస్ట్ హిందూ విమెన్ని చెరుస్తున్నాడు అని తన కొడుకునే అరెస్ట్ చేసి జైల్లో పెట్టితే సంభాజీని, ఆ సంభాజీ మీద సినిమా తీసి శివాజీ గారు తన కొడుకుని అరెస్ట్ చేసి లోపల పెట్టాడు అన్న విషయం చెప్పకుండా సినిమా చూసిన ప్రతి ఒక్కడు కోపంతో బయటకు వచ్చేటట్టు చేశారు. శివాజీ మహారాజు ఆర్మీలో ముస్లింలు ఉండేవారు. ఔరంగజేబ్ ఆర్మీలో ఉన్నారో లేదో చూసుకోవాలి. వాడు మంచోడని కాదు, వాడు తండ్రిని, తన తమ్ముళ్ళని, తన అన్నల్ని దొరికినోళ్ళ చంపాడు. కానీ నువ్వు ఒక ఎజెండా కోసం ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నావు అన్నది మనం గమనించాల్సిన విషయం. ప్రతి సినిమా అబద్ధం మీద నిర్మించి ప్రజల్లో ఆందోళన ఇంక్రీజ్ చేయటం అన్నది భారతదేశం ఉన్న స్వప్నానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉంటే 4,000 కులాల నుండి, లేకపోతే ఈ 10 మతాలని దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక రాజ్యాంగంలో హక్కులు లార్జ్గా అండి. 140 కోట్ల మంది శాంతి,
సామరస్యంతో కలిసి ఉంటున్నారండి. ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందండి ఇట్లా? మన దేశంలో జరుగుతుందండి. దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. చారిత్రకంగా డిస్టర్బెన్సెస్ లేకుండా ఎట్లా ఉంటుంది రాజుల పాలనలో అట్లాగే జరుగుతుంది. మతం ఆధిపత్యంలో ఉన్న ప్రతి చోట ఇదే జరుగుతుంది. కానీ మన దేశం సెక్యులర్ దేశం. మనకి రాజులు లేరు. మనకున్నది ప్రజాస్వామ్యం. ఓకే. ఈరోజు చదువుకుంటున్నారు. ఈరోజు ఈక్వాలిటీ పెరిగింది. దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేసి ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీల్లేదు. నువ్వు 25 కోట్లు పెట్టి 300 కోట్లు ఎట్లా చేసుకోవాలని ట్రై చేస్తున్నావా? ఇది నా దేశం. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఈ గైడింగ్ ప్రిన్సిపల్స్ మర్చిపోకూడదు. మీడియా మర్చిపోకూడదు. రాజకీయ నాయకులు మర్చిపోకూడదు. ఇది ఒక ఎజెండా తోటి ఎన్నికల టైంలో ముఖ్యంగా బీజేపీ ఇటువంటి చిత్రాలకు ఒక నేరేటివ్గా ఇలాంటి చిత్రాలని తీస్తుందనేది బాబు గోగినేంద్ గారి అభిప్రాయంగా మనకు కనిపిస్తుంది. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ. ఆయన మాట్లాడిన అంశాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.